హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 25 రకాల అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి. ఖచ్చితంగా అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు షర్ట్స్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని లగేజ్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. లగేజ్ బ్యాగ్లో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని పెట్టుకోండి. చక్కగా ఎన్ని షర్ట్స్ అయినా చక్కగా పడతాయండి. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ వైపు ఇలాగ తిప్పేసి ఈ విధంగా ముందు హ్యాండ్స్ని అయితే ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసి చక్కగా పెట్టుకున్నాం అనుకోండి. ఇలా ఎన్ని షర్ట్లైనా చాలా ఈజీగా సింపుల్గా పెట్టుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే నచ్చాయో, ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి కట్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇలాగ పచ్చిమిర్చి కట్ చేసేటప్పుడు చేతులు మంట వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేయండి. బొటని వేలికి స్పూన్ ఇలా పెట్టేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని చాకుతో ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి. ఇలా మనం అప్పటికప్పుడు పచ్చిమిర్చిని కట్ చేయాలంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా ఇలాగా కట్ చేసేసుకోవచ్చు. మంట లేకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, సోప్స్ని అయితే ఈ విధంగా మనం యూజ్ చేసుకొని సోప్ బాక్స్లో వేసుకుంటూ ఉంటాం కదండి. సోప్ బాక్స్లో వేసుకున్నా కూడా కింద ఎంత హోల్స్ ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనకి సోప్ అంతా కూడా వాటర్లో వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా సోప్ వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. మనం సోప్ బాక్స్ ఉంటే ఓకేనండి. లేదంటే మనకి అందుబాటులో సోప్ బాక్స్ లేదు అనుకున్నప్పుడు ఇలాగ ఒక బాటిల్ క్యాప్ని సోప్కి ఇలా పెట్టేసామనుకోండి. అప్పటికప్పుడు చక్కగా మనం సోప్ బాక్స్ లేనప్పటికీ కూడా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి. సోపు వాటర్లో. టిప్ నెంబర్ 4, మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి బైక్ మీద కానీ, బస్సులో కానీ, లేదంటే ట్రైన్లో కానీ ప్రయాణం చేస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి వామిటింగ్ వచ్చేటట్లుగా మనకి కడుపులో బాగా తిప్పుతూ ఉంటుంది కదండి. వామిటింగ్ వచ్చినట్లుగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ టిప్ని ఫాలో అయిపోండి. ఏదైనా ఒక పల్చటి కాటన్ క్లాత్ కానీ, ఏదైనా ఒక న్యాప్కిన్ లాంటిది పల్చటిది తీసుకోవాలండి. నా దగ్గర పల్చటి క్లాత్ లేదు, మీకు న్యాప్కిన్లో నేను చూపిస్తున్నాను. ఈ విధంగా న్యాప్కిన్లో కొన్ని రైస్ అయితే వేసుకున్నానంటే ఒక గుప్పుడు రైస్ తీసుకొని దాంట్లో కర్పూరం ఉంటుంది కదండి. కర్పూరం బిళ్ళని చిదిమేసుకున్న పౌడర్ కూడా అందులో వేసుకొని గట్టిగా ఇలా టైట్గా పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే ఆ స్మెల్ చూస్తూ ఉన్నాం అనుకోండి వామిటింగ్ అనేది ఆగిపోతుంది. ఎటువంటి మనకి ఇబ్బంది అయితే ఉండదు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎలకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. కొందరిలో ఎలకలకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా వరకు కూడా నష్టపోతూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా ఎలకలతో చాలా ఇబ్బంది పడుతున్నాము, ఏదైనా ఒక టిప్ ఉంటే చెప్పండి సిస్టర్ అని కమెంట్ చేశారండి. వారి కోసం ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. ఇలా లెమన్ ఉంటుంది కదండి. లెమన్ ఒకటి తీసుకొని ఈ విధంగా పై తొక్కని ఇలా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకొని దానిలో కొంచెం కారం అయితే ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ మిశ్రమం పక్కన పెట్టేసుకున్న తర్వాత గోధుమ పిండి కానీ, వరిపిండి కానీ, మైదా కానీ, శనగపిండి కానీ ఏ పిండిలైనా ఓకేనండి. ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని ఈ విధంగా కొంచెం అయితే బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. దాంట్లో కొంచెం పంచదార కూడా వేసుకొని ఇది మొత్తం కూడా ఇలా కొన్ని వాటర్ కలుపుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా ఒక బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని దాని మధ్యలో ఇలాగా ఒక హోల్ అయితే పెట్టేసుకొని ముందుగా మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని కారము అలానే లెమన్ తొక్క ఈ విధంగా దానిలో పెట్టేసుకొని ఎలకలు వచ్చే ప్లేస్లో ఎక్కువగా ఇలా మనకి ఎక్కువగా ఎలకలు ఏ ప్లేస్లో తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలాగా బాల్స్ని పెట్టేసామనుకోండి. వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, ఊపిరాడకుండా వచ్చేటటువంటి దగ్గు కానీ, జలుబు కానీ తగ్గాలంటే ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దోసపెనం పెట్టుకొని దోసపెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత వాము ఆకు ఉంటుంది కదండి. ఆకును శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం మిరియాలు అంటే 1 వేసుకున్నా 2 వేసుకున్నా సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసేసుకొని కొంచెం హీట్ వచ్చిన తర్వాత
ఇలా ఆకుని ఫోల్డింగ్ చేసేసి బుగ్గన పెట్టుకొని ఆ ఓటను ఆ రసాన్ని మనం మింగుతూ ఉన్నామనుకోండి, ఊపిరాడకుండా ఉన్నటువంటి దగ్గు కానీ జలుబు కానీ చక్కగా తగ్గిపోతుందండి. ఇలా క్రమేణా చేస్తూ ఉండాలండి. మనం ఒక రోజు 2 రోజులు చేసి కాకుండా మనకి దగ్గు జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగ ఆ ఓటను చక్కగా సప్పరిస్తూ మింగుతూ ఉన్నామనుకోండి, చక్కగా రిలీఫ్ అనేది ఉంటుందండి. ఎన్ని మెడిసిన్స్ వేసినా తగ్గకపోవచ్చు, కానీ ఇలా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. మిక్సీ జార్లో అయితే క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, మిక్సీ జార్ అడుగు భాగాన ఉన్నటువంటి డస్ట్ మాత్రం అలానే ఉండిపోతూ ఉంటుంది కదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా అప్పుడప్పుడు మనం క్లీన్ చేసుకోవటం వల్ల ఇలా మిక్సీ జారు స్టక్ అయిపోకుండా ఉంటుందండి. ఈ విధంగా మనం ముందుగా బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్నానండి. దీనిపైన లెమన్ అయితే ఈ విధంగా రసం అయితే తీసుకొని ఇలా మొత్తం కూడా అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి 5 మినిట్స్ తర్వాత మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్తో చుట్టూరు ఉన్నటువంటి నల్లగా డస్ట్ పట్టేసింది కదండి, ఈ డస్ట్ అంతా కూడా ఈ బ్రష్ పెట్టి మొత్తం కూడా ఇలా క్లీన్ చేసేసుకుని తర్వాత వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా దీని లోపల ఉన్నటువంటి డస్ట్ చక్కగా వచ్చేస్తుందండి. అలానే మనకి మిక్సీ జారు కూడా పాడైపోకుండా ఎక్కువ రోజులు చక్కగా మన్నికైతే ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. అలానే 1 స్పూను సాల్ట్ వేసుకున్నాను. దీనిలో నిమ్మరసం ఉంటుంది కదండి, ఒక హాఫ్ తీసుకొని నిమ్మరసం కూడా ఇందులో వేసేసుకొని బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని ఇందులో పోసుకున్నానండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మనకి ఎక్కువగా కెమికల్స్తో పని లేకుండా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా గ్యాస్ స్టవ్ ఉన్నటువంటి బర్నర్ను చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే క్లీన్ చేసుకోవచ్చండి. నిజంగా చెప్తున్నాను, ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మనం ఎక్కువగా హార్పిక్ కానీ అట్లాంటివి వేసుకోకుండా పని లేకుండా ఈ విధంగా అప్పటికప్పుడు చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. ఎక్కువగా కెమికల్స్తో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలా బేకింగ్ పౌడర్, కొంచెం సాల్ట్, అలానే నేను నిమ్మరసం అయితేనే వేసానండి. ఇది మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకొని బాగా మరిగినటువంటి వాటర్ని అయితే ఇందులో పోసుకున్నాను. ఇందులో బర్నర్ని నేను 2 బర్నర్స్ని పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేసానండి. 10 మినిట్స్ తర్వాత ఇలాగ పాతది టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి, మీకు లైవ్లోనే చక్కగా క్లీన్ అయిపోతుందండి. దీనిపైన కొంచెం విమ్ లిక్విడ్ కానీ మీరు వాడే సర్ప్ కానీ ఏదైనా వేసుకోవచ్చండి. ఇలా కొంచెం సర్ప్ కూడా వేసేసుకొని, లేదంటే విమ్ లిక్విడ్ కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసి ఈ విధంగా టూత్ బ్రష్ పెట్టి మొత్తం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే మనకి బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా చక్కగా మనకి గ్యాస్ మంట అయితే వస్తుందండి. ఇలాగ ఎక్కువ శ్రమ పడే పని లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. 100% వర్క్ అవుతుంది. ఎక్కువగా కెమికల్స్తో పని లేకుండా అప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనం మనీని కూడా చక్కగా సేవ్ చేసుకోవచ్చండి. ఇలాగ గ్యాస్ బర్నర్లో సైడ్ నుంచి కూడా గ్యాస్ అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్యాస్ కూడా చక్కగా ఆదా చేసుకోవచ్చండి. మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇలాగా బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్ కూడా చక్కగా మంట అయితే వస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇలా బర్నర్స్ మొత్తం కూడా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్, ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్నటువంటి ఈ బర్నర్స్లో ఉన్నటువంటి తేమను శుభ్రంగా కాటన్ క్లాత్తో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా శుభ్రంగా తుడిచేసుకొని తర్వాత మనం గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, మంట అయితే చక్కగా వస్తుందండి. గ్యాస్ సైడ్ నుంచి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. బ్లాక్ అయిపోయినటువంటి హోల్స్లో నుంచి చక్కగా మంట అయితే వస్తుందండి. గ్యాస్ చక్కగా ఆదా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా ఈ విధంగా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవచ్చండి. మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ పులియకుండా టేస్టీగా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. ఇలా దోశ పిండి కానీ ఇడ్లీ పిండిలో తమలపాకును శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని ఇలా పిండిలో పెట్టేసుకున్నాం అనుకోండి, టేస్టీగా ఉంటుంది, పులియకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 10, మనం ఫ్రిడ్జ్లో ఫుడ్ ఐటమ్స్ పెడుతూ ఉంటాం కదండి, ఫ్రిడ్జ్ ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్ డోర్కి వెళ్ళే ఉన్నటువంటి డస్ట్ కూడా చాలా వరకు కూడా ఇలా వచ్చేస్తూ ఉంటుంది కదండి. మనం ఎంత డోర్ వేసినా కూడా ఇలా డస్ట్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. సిజర్ తీసుకొని సిజర్కి కాటన్ క్లాత్ ఇలా పెట్టేసుకొని డోర్కి వెళ్ళే ఇలాగ రబ్బర్ ఉంటుంది కదండి, రబ్బర్కి వెళ్ళి ఇలా క్లీన్ చేసుకోవచ్చు. అలానే ఇలాగ సిజర్ని మనం ఒక్కోసారి ఫ్రిడ్జ్ కీస్ కనిపించకపోయినా ఇలా సిజర్ పెట్టి చక్కగా ఫ్రిడ్జ్ కీస్ని అయితే
చాలా ఈజీగా తీసేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కళ్ళు ఒక్కొక్కసారి మనకి నిద్ర లేక మంట వచ్చేస్తూ ఉంటాయి, లేదంటే మన బాడీలో ఓవర్ హీట్ వల్ల కూడా కళ్ళు మంటలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఆ టైంలో ఇలాగ ట్రై చేయండి. ఇలా స్పూన్స్ అయితే 2 డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచి 1 అవర్ తర్వాత ఈ స్పూన్స్ని ఇలా కళ్ళపైన పెట్టామనుకోండి, చక్కగా మనకి చల్లగా ఉంటుందండి. ఎటువంటి మంట లేకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 11. ఇడ్లీ రవ్వ పురుగు పట్టకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇడ్లీ రవ్వని ఇలా డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత ఎండుమిర్చి తొడుములు ఉంటాయి కదండి, ఎండుమిర్చి తొడుములని ఈ విధంగా ఇడ్లీ రవ్వలో పెట్టేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా తుట్లు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. కిచెన్లో ప్రతి ఒక్కరికి ఎదుర్కొనే పెద్ద సమస్య ఏంటంటే ఈ శీతాకాలంలో ఎక్కువగా నుసి పురుగులు కిచెన్లోకి వచ్చేస్తూ ఉంటాయి కదండి. నుసి పురుగులు రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక సిస్టర్ అడిగారండి నుసి పురుగులు రాకుండా టిప్ చెప్పమని, వాళ్ళకి షేర్ చేస్తున్నానండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో రాళ్ళు ఉప్పుని అయితే తీసుకున్నానండి. దీనిలో షాంపూ వేస్తున్నానండి. షాంపూని రాళ్ళు ఉప్పుని ఈ విధంగా పెట్టేసుకొని మనం ఎక్కడైతే కిచెన్లో ఎక్కువగా నుసి పురుగులు వస్తున్నాయో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇందులోనే టమాటా రసం ఇందులో పిండేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకు కూడా రావండి. నీకు టమాటాలు అవైలబుల్గా లేవు, మీకు చూపించట్లేదు. ఈ విధంగా మనం టమాటా రసం కూడా అందులో పిండేసుకొని ఒక చోట పెట్టేసాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి నుసి పురుగులు అక్కడికే వస్తాయండి. కిచెన్లో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 13. అద్దంపై ఉన్నటువంటి మరకలు పోవాలి అంటే ఇలాగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. డస్ట్ కూడా క్లీన్ అయిపోతుంది. కొంచెం టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ పెట్టి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అద్దం చక్కగా మెరిసిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే నచ్చాయో, ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, చూస్తున్నప్పుడే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 14. నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఒక్కోసారి మనకి ఇలాగ నెయిల్ పాలిష్ గడ్డి కట్టేస్తూ ఉంటుంది కదండి. గడ్డి కట్టేసినటువంటి నెయిల్ పాలిష్ని చక్కగా మనం ఈ విధంగా నెయిల్కి వేసుకోవచ్చండి. ఇలా నెయిల్ పాలిష్లో కొంచెం మనం పర్ఫ్యూమ్ స్ప్రే చేసామనుకోండి, గడ్డ కట్టినటువంటి నెయిల్ పాలిష్ చక్కగా మనకి లూజ్ అవుతుంది. ఈ విధంగా నెయిల్ పాలిష్ అయితే వేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 15. ఇలాగా మనం ఎల్లుల్లిపాయని తీసుకుని ఈ విధంగా తురుముకోవాలండి. ఇలా తురుముకున్న ఎల్లుల్లిపాయలో కొంచెం పసుపు తీసుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. పసుపు, ఎల్లుల్లిపాయ ఈ 2 కలిపేసి మనం బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్సింగ్ అంటే కొంచెం మెత్తగా అయ్యేంత వరకు కూడా యాళ్ళతో ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండాలండి. ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పులిపిరి పైన పెట్టామనుకోండి, పులిపురులు చక్కగా తగ్గిపోతాయండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. పులిపిరులు ఉన్న చోట ఈ విధంగా పెట్టి చూడండి, క్రమేణా పెట్టి చూస్తూ ఉంటే చక్కగా పులిపిరులు తగ్గిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. లెమన్ను మనం 1 కానీ 2 కానీ ఇలా రసం తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇలా రసం తీసినప్పుడు సీడ్స్ కూడా అందులోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం చేతితో తీసే పని లేకుండా ఈ విధంగా ట్రై చేయండి. హోల్స్ ఉన్న గెరిటి పైన ఇలా రసం మనం పిండుకున్నాం అనుకోండి, ఇలా సీడ్స్ సపరేట్ అయిపోతాయి, మనకి రసం కూడా సపరేట్ అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 17. ల్యాప్టాప్ కీబోర్డ్ని మనం క్లీన్ చేయాలంటే చేత్తో అయితే క్లీన్ చేసుకోలేం కదండి. ఈ విధంగా పెయింటింగ్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్తో ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలా సందులో ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా చాలా ఈజీగా సింపుల్గా ఇలా వచ్చేస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. టిప్ నెంబర్ 18. షర్ట్స్ బటన్స్ ఒక్కొక్కసారి స్టక్గా అయిపోయి ఒక్కోసారి గట్టిగా ఉండి రావు కదండి. అలా ఉన్నప్పుడే ఇలా ట్రై చేయండి. కొంచెం మనం యూజ్ చేసుకునే సోప్ ఉంటుంది కదండి, ఒంటికి యూజ్ చేసుకునే సోపు, ఆ సోప్ని ఈ విధంగా బటన్స్ పై అప్లై చేసామనుకోండి, గట్టిగా ఉన్నటువంటి స్టక్ అయిపోయినటువంటి బటన్స్ చాలా స్మూత్గా వచ్చేస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి.
టిప్ నెంబర్ 19 వాటర్ క్యాన్స్లో మనం ఇలాగ వాటర్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి. వాటర్ ఉండటం వల్ల పాకుడు పట్టేసి డస్ట్ పట్టేసి దీనిలో చాలా క్రిములను కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది కదండి. మనం అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకోకపోతే దీని లోపల క్రిములు అలానే బ్యాక్టీరియా ఫామ్ అయ్యి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా వాటర్ క్యాన్ని ఈ విధంగా క్లీన్ చేసుకోండి, చాలా బాగా వర్క్ అవుతుంది. వాటర్ క్యాన్లో ముందుగా ఒక స్పూను నేను సాల్ట్ వేసుకున్నానండి. అలానే బేకింగ్ సోడా అంటారు కదండి, కుకింగ్ పౌడర్, అది కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని నిమ్మ తొక్కలు ఉంటాయి కదండి, నిమ్మరసం తీసేసిన తర్వాత ఉన్నటువంటి తొక్కలు కూడా అందులో వేసుకొని ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి 1 అవర్ తర్వాత చక్కగా క్లీన్ చేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎల్లుల్లిపాయలను వలవాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఒలిచేసుకోవచ్చు. ఇలాగ ఒక పేపర్ తీసుకొని ఎల్లుల్లిపాయని ఈ విధంగా ఒలిచేసుకొని ఒక పొట్లంలాగా కట్టుకోవాలండి. ఇలాగా పొట్లాన్ని అయితే రెడీ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్లో కొన్ని వాటర్ అయితే అంటే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని అలా పెట్టేసుకోవాలండి. కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఆ వాటర్ని ఈ పొట్లాన్ని ముందుగా రెడీ చేసుకున్నాం కదండి, ఆ పొట్లాన్ని ఒక బౌల్లో పెట్టేసుకొని ఈ విధంగా కుక్కర్లో పెట్టామనుకోండి, వీటి ఆవిరికి లోపల ఉన్నటువంటి ఎల్లుల్లిపాయ తొక్క అనేది చక్కగా మెత్తబడిపోతుందండి. ఈ విధంగా బౌల్లో పెట్టేసి ఆ వాటర్లో అంటే కుక్కర్ మూత పెట్టేసి ఈ విధంగా ఒక 5 మినిట్స్ వరకు ఇలా కొంచెం హీట్ చేసుకున్నాం అనుకోండి, ఈ ఆవిరికి మనకి కొంచెం ఎల్లుల్లిపాయ తొక్క అనేది మెత్తబడుతుందండి. చాలా ఈజీగా సింపుల్గా ఎల్లుల్లిపాయ పై ఉన్నటువంటి తొక్క వచ్చేస్తుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మనం ఎక్కువగా హీట్ అవసరం లేదండి, కొంచెం హీట్ వస్తే సరిపోతుంది. ఈ ఆవిరికి ఈ పొట్లలో ఉన్నటువంటి ఎల్లుల్లిపాయ తొక్క చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. ఇలా ఎన్ని ఎల్లుల్లిపాయలైనా విసుగు లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఒలిచేసుకోవచ్చు. చూసారా, మీకు వీడియోలోనే చూపిస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా ఎల్లుల్లిపాయ పై ఉన్నటువంటి తొక్క అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 23 ఎల్లుల్లిని ఈ విధంగా కూడా చక్కగా ఒలుచుకోవచ్చండి. ఇలాగా ఎల్లుల్లి గర్భాన్ని అంటే ఎల్లుల్లిపాయని తీసుకొని ఈ విధంగా చాకు తీసుకొని సగాన్ని కట్ చేసేస్తే చక్కగా ఎల్లుల్లిపాయ పై ఉన్నటువంటి తొక్క ఈ విధంగా చక్కగా తీసేసుకోవచ్చండి. ఇలా ఎన్ని ఎల్లుల్లిపాయలైనా ఇలా చాకుతో చక్కగా ఈజీగా ఇలా తీసేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 25 డోర్ మ్యాట్స్ ఎక్కువగా రుద్దే పని లేకుండా ఇలా వేసి చూడండి. ఈ టిప్స్తో చక్కగా మనమైతే డోర్ మ్యాట్స్ పై ఉన్నటువంటి మురికిని డస్ట్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఎక్కువగా శ్రమ లేకుండా, కష్టపడే పని లేకుండా, ఎక్కువగా రుద్దే పని లేకుండా, ఎక్కువగా బండకేసి బాధే పని లేకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఒక బకెట్ అయితే తీసుకున్నానండి. దీనిలో బట్టల సోడా అంటారు కదండి, బట్టల సోడా ఇది వరకు పూర్వకాలంలో ఎక్కువగా మన పెద్దవాళ్ళు యూజ్ చేసేవాళ్ళు. బట్టల సోడా తీసుకొని ఇలాగ ఒక స్పూన్ అయితే బట్టల సోడా తీసుకున్నానండి. సర్పు ఒక స్పూన్ తీసుకున్నాను. మనం యూజ్ చేసిన తర్వాత టూత్పేస్ట్ ఉంటుంది కదండి, టూత్పేస్ట్ ఖాళీ అయిపోయిన టూత్పేస్ట్లో ఎంతో కొంత పేస్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఆ పేస్ట్ వాటర్ కూడా ఇందులో వేసుకున్నానండి. అలానే నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా నిమ్మరసం వేసుకున్నాను. ఇలాగా మొత్తం కూడా ఇవన్నీ కలిపేసి బాగా అంటే మనకు హాట్ వాటర్ ఉంటాయి కదండి, బాగా మరిగించుకున్నటువంటి హాట్ వాటర్ని ఇందులో పోసుకున్నానండి. ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి. డోర్ మ్యాట్స్ అయితే బాగా మురికి పట్టేసి చాలా డస్ట్ అయితే ఉంది కదండి, మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి. ఈ వాటర్లో ఇలాగా ఈ డోర్ మ్యాట్స్ని ఇలాగా మొత్తం కూడా ఇలా కలిసేలాగా ఈ వాటర్ అంతా కూడా అప్లై చేసే విధంగా ఇలా ముంచేయాలండి. ఈ విధంగా నేను లైవ్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా డోర్ మ్యాట్స్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకొని కొంచెం సేపు అంటే ఒక 10 మినిట్స్ వరకు నానితే సరిపోతుందండి. ఇలాగ నానిచ్చిన తర్వాత మళ్ళీ మనం మంచి వాటర్లో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బండకేసి బాధే పని లేదండి. ఇలాగ ఈ వాటర్ అయితే చూసారా, ఇప్పుడు మీకు లైవ్లోనే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలాగ డస్ట్ అయితే ఆ డస్ట్ వాటర్ అంతా కూడా ఎలా కనిపిస్తున్నాయో మురికిగా చాలా మురికి అయితే వచ్చేసింది. ఇలా మనం ఎక్కువగా రుద్దే పని లేకుండా, బండకేసి పామే పని లేకుండా ఈ విధంగా చక్కగా దీనిపై ఉన్నటువంటి డస్ట్ ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చండి. ఇలా క్లీన్ చేసుకుని చూడండి, నిజంగా చెప్తున్నాను. ఒక 10 మినిట్స్ మాత్రం నానిచ్చిన తర్వాత క్లీన్ చేసుకున్నాం అనుకోండి, డోర్ మ్యాట్స్ చక్కగా మెరిసిపోతాయండి, తలతలా మెరిసిపోతాయి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి.
ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.